సమస్యలో ఇరుక్కున్నాను. ఇప్పుడు ఏం చెయ్యాలబ్బా? ఏం చెయ్యాలి? నువ్వు తొందరగా బయలుదేరకపోతే షిజుకా బర్త్డే పార్టీకి లేట్ అయిపోతుంది. ఇప్పుడు నేను తనకేం తయారు చేసి ఇవ్వాలి? ప్రతి సంవత్సరం ఇలాగే బుర్ర బద్దలు కొట్టుకుంటావు. హాయ్. అరే, ఇప్పుడు నిద్రపోయే సమయం కాదు కదా. నోబితా నువ్వా? అవును, నేనే. నేను గత సంవత్సరం నుంచి వచ్చాను. నువ్వు షిజుకాకి బహుమతి తయారు చేసావా? ఏది చూపించు. నేనే నిర్ణయించుకోలేకపోతున్నాను, అంత అయోమయంగా ఉంది. అసలు నువ్వేమంటున్నావు? ఇలా జరుగుతుందని ముందే ఊహించాను. ఏం పర్వాలేదు, ఈ పరిస్థితిని సరిదిద్దుతాను. అసలు తనకేమైంది? నాకేం తెలుసు. నాకిప్పుడు గుర్తొచ్చింది, గత సంవత్సరంలోని రోజే ఇది. గత సంవత్సరం ఏమిటి? ఇచ్చిన బహుమతి అంతగా ఆకట్టుకునేలా లేదేమో. కానీ షిజుకా సంతోషంగా కనిపించింది. కానీ నేను దాన్ని తయారు చేయడం కాస్త ముందే మొదలు పెట్టుంటే అదో మంచి బహుమతి అయి ఉండేదేమో. అసలు ఇలా జరిగిందేంటి? సరే, నా దగ్గర ఒకటి మంచిదుంది. ఇదిగో, ఇదే గిఫ్ట్ ట్రీ. ఇదొక ఫ్లవర్ పాట్ మాత్రమే, బహుమతి ఎక్కడుంది? దీన్ని నువ్వు పెంచాలి. ఏంటి, పెంచాలా? ఈ ఫ్లవర్ పాట్ మీద బహుమతిని ఎవరికిస్తున్నావు, ఎందుకు ఇస్తున్నావని రాసి నీళ్లు పోయాలి. అప్పుడు ఇది తొందరగా పెరిగి పండు బహుమతిగా వస్తుంది. ఇందులో నుంచి ఏ పండు బహుమతిగా వస్తుంది? అది నాకు తెలీదు నోబితా, కానీ అద్భుతంగా ఏదో వస్తుంది. దీన్ని చూసి బహుమతిని అందుకున్న వారు సంతోషిస్తారు. ఇదేదో భలే మంచిగా ఉందే. దాదాపు ఓ సంవత్సరం పాటు ఈ చెట్టుకి వదలకుండా రోజు నీళ్లు పోస్తూ ఉండాలి. ఏంటి, సరేనా? ఓ, ఇది చాలా ఈజీ. ఇందులో నీళ్లు పోయాలి, అంతే కదా. ఇంత త్వరగా మొలకెత్తింది. ఇందులో నుంచి ఏ బహుమతి రాబోతుందో ఏమిటో ఆతృతగా ఉంది. ఓ సంవత్సరం పాటు ఓపిగ్గా ఎదురు చూడు. నాకు తెలిసింది, నేను వెళ్ళి టైం మిషన్ లో చూసొస్తాను. అసలు నా మైండ్ అంతా పాడైపోయింది. ఇంతకీ ఆ ఫ్లవర్ పాట్ ఎక్కడుందో ఏమిటో. ఎక్కడుంది? నేను కనిపెట్టేశాను. పని అయిపోయింది. ఇది సహజమే. మొదటి 3 రోజులు మాత్రమే గుర్తుగా నీళ్లు పోసాము. ఆగు, ఎక్కడికి? నేను దీనికి ఇప్పటి నుంచి ఎక్కువ నీళ్లు పోసానంటే బాగా పెరుగు, బాగా పెరుగు, ఇంకా బాగా పెరగాలి. పెరుగు, పెరుగు, పెరుగు. వృధా ప్రయాస. ఏ నోబితా, నువ్వు ఏం బహుమతి ఇవ్వాలనుకుంటున్నావు? నేను ఈ రుమాలు ఇవ్వాలనుకుంటున్నాను. నేను ఫ్రాన్స్ లో చేసిన ఒక రిబ్బన్ ని తీసుకొచ్చాను. డెల్కిస్కి స్వయంగా పెంచిన గులాబీ మొక్కల నుంచి గులాబీ పువ్వులు ఇస్తాడట. తను సూపర్ కదా. సరే, ఇక మేము వెళ్ళొస్తాం. ఆశం చేయకు, సరేనా? దయచేసి ఏదో ఒకటి తీసివు. ఏదో ఒకటి అంటే? ఈ మొక్క పెరగడానికి ఏదో ఒక గ్యాజెట్ తీ. అలాంటి గ్యాజెట్ నా దగ్గర లేదు. దయచేసి ఏదో ఒకటి ఇవ్వు. నేను ఇదంతా పోసేస్తాను. తొందర పనికి రాదు. తన బర్త్డే పార్టీకి ఇంకా ఎంతో టైం లేదు. పద, వెళ్ళి దారిలో ఏదో ఒకటి కొనిద్దాము. త్వరగా పద పద పద. ఆ మొక్క మళ్ళీ మొలుస్తోంది. ఇది అసాధ్యం. నేను ఊహించిన దానికంటే ఇది చాలా విచిత్రంగా ఉంది. నాకు ఇది కొంచెం విచిత్రంగా అనిపిస్తోంది. అదేం కొంచెం విచిత్రంగా కాదు, చాలా విచిత్రంగా ఉంది. అదెందుకంటే నువ్వు చాలా నిర్లక్ష్యంగా ఉన్నావు. అలా చూడు, అది పండు. లోపల చాలా అద్భుతమైన బహుమతి ఉన్నట్టుంది. బయటికి తీస్తే తెలుస్తుంది. వద్దు, దాన్ని కట్ చేసేద్దాం డోరేమోన్. అది షిజుకా దగ్గరికి వెళ్ళాలనుకుంటోంది.
అది ఎటు వెళ్ళిపోయింది? ఎలాగైనా సరే లోపల ఏం బహుమతి ఉందో మనం తెలుసుకోవాలి. అదిగో, అటు వెళ్తోంది. ఆగు. షిజుకా దగ్గరికి వెళ్ళి స్వయంగా నువ్వే బహుమతి ఇవ్వకూడదు. మరదిగా మా చేతికి ఇవ్వు. ఇదే మంచి అవకాశం. చాలా థాంక్స్. వస్తున్నా. నోబితా. నోబితా ఇచ్చి పంపించాడా? తోనిచ్చే బహుమతి ఇదేనా? ఏంటి నిజంగానా? కాదు. అదేంటంటే ఇదేంటి తెరుచుకుంటుంది? అద్భుతంగా ఉంటుందేమో. అయ్యుండొచ్చు. నువ్వు చేసిన దానికి అనుభవించు. చిలకడ దుంప. చాలా మంచి గిఫ్ట్ అనుకున్నాను. అది చిలకడ దుంప. ఈ అద్భుతమైన బహుమతి ఎలా ఉంది డోరేమోన్? నువ్వు బద్దకించినందువల్ల ఇలా గందరగోళం జరిగింది. చిలుగా ఈ వింత బహుమతి ఇచ్చినందుకు నన్ను క్షమించు. పర్వాలేదు, చాలా థాంక్స్. చాలా గొప్పగా ఆలోచించా. అవునవును, చిలకడ దుంప నిజంగానే చాలా మంచి బహుమతి. ఇంతకు మించి మంచిది నీకేం దొరకలేదా? నోబితా, నీకు చాలా థాంక్స్.